అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. రేపు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 చోట్ల జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఒకటి ఒంటిమిట్ట, 2 పులివెందల. పులివెందల మీద మాత్రం చాలా మాస్టర్ ప్లాన్ జరుగుతూ ఉంది. నిజానికి ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఎన్నిక కంటే, ఒక ఎంపీ ఎన్నిక కంటే పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయింది. నిజానికి పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్లు నడుస్తున్నాయంటే ఆశ్చర్యం. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. నాకు నిన్న నుంచి చాలా కాల్స్, పులివెందులలో ఎవరు గెలుస్తున్నారు, ఏంది అంత ఆశ్చర్యం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా. జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో 30 సంవత్సరాల తర్వాత అక్కడ జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. 30 సంవత్సరాలుగా ఆ కుటుంబం ఎవరికి చెప్తే వాళ్ళదే జడ్పీటీసీ. ఇప్పటి వరకు ఎన్నిక లేదు, ఏకగ్రీవం. 1994 తర్వాత ఇప్పుడే ఎన్నిక జరగటం. మరి ఎన్నిక జరుగుతూ ఉంది, ఎవరు గెలుస్తారు? వైసీపీ వైపు నుంచి చనిపోయినటువంటి తుమ్మల మహేశ్వరరెడ్డి గారి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక రావడానికి కారణం అక్కడ జడ్పీటీసీ చనిపోవడం. వాళ్ళ కుమారుడే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి రతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ ఉన్నారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 11 మంది ఉన్నారు. సో ఫస్ట్ స్టెప్ మనం అభినందించాల్సింది డెమోక్రటిక్గా ఎన్నిక జరగటం. ఏకగ్రీవం కాకుండా ఎన్నిక నడవటం అనేది మనం ఖచ్చితంగా అక్కడ అభినందన చెప్పి తీరాలి. అయితే ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ మీద కూడా వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. నిజానికి ఐఏఎస్ నీలం సహాని అని ఎన్నికల సంఘం కమిషనర్గా ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి నీలం సహాని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారిగా నియమించుకున్నారు. ఈమె ఎన్నికల కమిషనర్ కావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ గారి మీద కోపంతో ఊగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీలం సహాని గారు ఎన్నికల కమిషనర్ కావడానికి సహకరించారు. అయితే ఆవిడే ఇలా జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె కమిషనర్గానే ఆమె నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు. కానీ ఆమెను కూడా విమర్శించడానికి వైసీపీ నాయకులు ఏమాత్రం వెనకట్టడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ గెలవటమా ఓటమా ఇది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ, ఎలా ఉంది సిచ్యువేషన్. అయితే వైసీపీకి ట్రబుల్ షూటర్ లాగా సతీష్ రెడ్డి ఉన్నారు. సతీష్ రెడ్డి ఎవరు? సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. మళ్ళా చాలా క్లియర్గా చెప్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కొన్ని దశాబ్దాల పాటు బుස්සలు కొట్టి, తొడలు కొట్టి, మీసాలు తిప్పినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీ తరఫున సతీష్ రెడ్డి. ఆయన శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మొన్న టీడీపీ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనే పులివెందులో ట్రబుల్ షూటర్గా మారారు. ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ మీద, ఆ కుటుంబం మీద పోరాటం చేసిన సతీష్ రెడ్డి ఇవాళ ఆ కుటుంబానికి వెన్నుదన్నయ్యారు. నిజానికి పులివెందుల్లో రియల్ ఇన్ఛార్జిగా ఉండాల్సిన అవినాష్ రెడ్డి గారేమో బ్యాకప్కి పరిమితం అయ్యారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు చాలా గ్రామాల్లోకి పోతూ ఉంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే వైఎస్ సునీత గారు కూడా కొద్దిగా యాక్టివ్ అయ్యి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారు తిరిగితే పార్టీకి కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది, అతని మీద కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కొంత బ్యాకప్లో పెట్టి సతీష్ రెడ్డి గారిని ఫ్రంట్లో పెట్టారు. ఇప్పుడు మొత్తం రివ్యూలు, ప్రచారం మొత్తం సతీష్ రెడ్డి గారే. తర్వాత బ్యాకప్లో మాత్రం రమేష్ యాదవ్ గారు, అవినాష్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగిన తర్వాత ఆయన కూడా కొంత ఫ్రంట్లో పెట్టారు. చూసారా టీడీపీ కార్యకర్తలు ఎలా దాడి చేశారో చూడండి అని. తర్వాత రాము అని ఇంకొక నాయకుడిని వీళ్ళందరి ముందు పెట్టారు. ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థాయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పులివెందులలోనే తెచ్చేశారు. గ్రామానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకున్నారు. చాలా సీరియస్గా తీసుకుంది వైసీపీ ఆ ఎన్నికని. ఒకవైపు టీడీపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సరే అధికారం ఉంది, పోలీసులు కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు, అధికారులు కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడే మనం పులివెందులను కొట్టాలి.
ఒకప్పుడు కుప్పంని వైసీపీ చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇప్పుడు పులివెందులో మనం ఇబ్బంది పెట్టాలని టీడీపీలు కూడా చాలా పకడ్బందీ ప్రాంతం ఉన్నారు. అక్కడ బీటెక్ రవి, తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాస్, ఇదంతా కూడా చాలా సీరియస్ తీసుకొని గ్రామాన తిరుగుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఎర్రబెల్లి చెరువుకి వాటర్ ఇచ్చారు, అది కొంత ప్రభావం చూపించింది అనేది టీడీపీ నాయకుల నమ్మకం. మొత్తం 6 పంచాయతీలు, 5 పోలింగ్ బూతులు, పులివెందుల స్థానం 10,598 ఓటర్లు, 9,000 పైగా ఓట్లు పోలయ్యేటువంటి అవకాశం, 5 పోలింగ్ బూతులు పెట్టారు. ఒక గ్రామం ఓటరు మరో గ్రామానికి వచ్చి ఓటేయాలి, ఎందుకంటే శాంతి భద్రతల ఇష్యూ దృష్ట్యా ఇలా పెట్టారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఇలా నిర్వహించారు. అంటే ఒక గ్రామం ఎన్నికని మరొక గ్రామంలో ఓటింగ్ అనేది, ఎందుకంటే శాంతి భద్రతల ఇష్యూ అదే గ్రామంలో జరిగితే అదే గ్రామంలో కొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేరే గ్రామంలో పోలింగ్ బూతులు పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా ఏ ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళి ఓటేయటం అనేది గతంలో లేదు, ఈ కడప జిల్లాలో ఎప్పుడూ లేదు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ పులివెందుల జడ్పీటీ స్థానాలు మాత్రం ఒక చోట ఉన్నటువంటి ఓటర్స్, ఒక ఊరు ఒక పంచాయతీ ఓటర్స్ మరొక చోటకి పోయి ఓటు వేయాల్సిన పరిస్థితి. దాని మీద కూడా వైసీపీ తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, కానీ జరుగుతుంది మాత్రం ఇదే. అయితే ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? నిజానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నేను చెప్పడానికి లేదు. ఎవరు గెలిచినా అది కృత్రిమ గెలిపే. ఓటర్లని పెద్ద ఎత్తున ప్రభావితం చేసి గెలవడం కోసం 2 పార్టీలు శక్తియుక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నిజానికి అక్కడ కొంత వైసీపీకి ఎడ్జ్ ఉన్నమాట వాస్తవం, ఒప్పుకొని తీరాలి. కొంత జగన్మోహన్ రెడ్డికి రాక చాలా కాలం పాటు వాళ్ళ కుటుంబం చేతిలో ఉంది. ఒక్కసారిగా ఇప్పుడు గవర్నమెంట్ మారగానే అక్కడ మొత్తం టీడీపీ పుట్టుకొచ్చే అవకాశం ఏమీ లేదు. అక్కడ ఎర్రబెల్లి చెరువు వాటర్ ఇచ్చారు, 2 ఊళ్ళకి వాటర్ ఇచ్చారు, మంచినీరు ఇచ్చారు, ఎంత ఓకే. కొంత టీడీపీ పెరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంచికోటని బద్దలు కొట్టేంత టీడీపీ పెరిగిందంటే పెరగలేదు. కానీ జడ్పీటీసీ గెలవడానికి అవకాశం టీడీపీ లేదంటే ఉంది. అట్లా అధికారాన్ని ఉపయోగించుకొని ఓటర్ని కొంత మభ్యపెట్టి ఒక రకంగా వాళ్ళు ప్రలోభ పెట్టి ఏదో రకంగా గెలవటానికి టీడీపీ తన ప్రయత్నం తను చేస్తుంది. ఇప్పుడు టీడీపీ గెలిచినంత మాత్రాన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందనో, మొత్తం వైసీపీ పార్టీ అక్కడ పులివెందులో సర్వనాశనం అయిపోయిందనో, ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ లేదనో అనుకోవడానికి లేదు. అక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ కృత్రిమ ఎన్నికలే అనుకోవాలి. ఎవరు గెలిచినా కృత్రిమ ఎన్నికలే. అది ఓపెన్గా నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే నేను ఎవరి సైడు తీసుకుని మాట్లాడే వ్యక్తం కాదు, వాస్తవంగా రిపోర్ట్ చేస్తేనే క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఎవరు గెలిచినా అది కృత్రిమ గెలిపే. గెలవడం కోసం టీడీపీ అహర్నిశలో పనిచేస్తూ ఉంది. టీడీపీ పార్టీ పెరిగింది, అది మాత్రం వాస్తవం. కానీ వైసీపీ ఇప్పటికీ ఎడ్జ్లోనే ఉంది. వైసీపీ వైపే నిజానికి డెమోక్రటిక్గా ఓటింగ్ జరిగితే కొంత అవకాశం ఉంటుంది, కానీ అంత డెమోక్రటిక్గా ఓటింగ్ జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే టీడీపీ నాయకులకి గతంలో కుప్పంలో చంద్రబాబు నాయుడిని, ఎందుకంటే వైసీపీ నాయకులు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్ర గారు తిష్ట వేసుకుని మరి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కనీసం నామినేషన్లు కూడా వేయించకుండా ఎంత ఇబ్బంది పెట్టారు అన్నది వాళ్ళకి గుర్తుంది. అందుకనే అదే విషయాన్ని పులివెందులో చూపించాలని వాళ్ళు నిర్ణయంతో ఉన్నారు, అందుకే చూపిస్తూ ఉన్నారు. కాబట్టి టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి ఏదో రకంగా గెలవాలని ప్రయత్నంలో టీడీపీ ఉంది. చూద్దాం ఏ మేరకు టీడీపీ గెలవగలిగిద్ది, లేదు వైసీపీ గెలవగలిగిద్ది అని.